తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బస్టాండ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు రాకపోవడంతో ప్రయాణికుల రాకపోకలు స్తంభించిపోయాయి. ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు డిపోలు ఎదుట నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్ల వద్ద అయితే పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిపోల వద్ద పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా నిరసనకు దిగారు. వేతన సవరణకు సంబంధించి 38 వేతన సవరణలు చేయాలి, అలాగే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని డిమాండ్స్తో అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా బస్సులు బయటకు రాకుండా డిపోల వద్ద కార్మికులందరూ కూడా కూర్చొని ధర్నాలు చేసుకునే పరిస్థితి కనపడుతుంది. దీంతో పాటుగా జేఏసీ కావచ్చు, మిగతా కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు మద్దతు పూర్తి స్థాయిలో అయితే బస్ డిపోల వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహిళా ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కూర్చొని నిరసన తెలుపుతున్నారు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని బస్ స్టాండ్ల నుంచి కూడా బస్సులు బయటకు రాని పరిస్థితి కనపడింది. చాలా వరకు కూడా నిన్న అర్ధరాత్రి వరకు కొంత సందిగ్ధంగా నడిచింది. చర్చలు సఫలమైతే అన్నప్పుడు కూడా విఫలం కావడంతో పెద్ద ఎత్తున నిరసనలు దిగారు. ప్రస్తుతం కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చెప్తుంది? నా పేరు పిల్లి రమేష్, నేను జేఏసీ ఖమ్మం జిల్లా జేఏసీ చైర్మన్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని అమలు చేయమని కోరుతా ఉన్నాం. మేము ప్రధాన డిమాండ్గా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. దాన్ని విలీనం చేయమని అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం మా ఆర్టీసీని యూనియన్లని రద్దు చేసింది. ఆ యూనియన్లను ఇంప్లిమెంట్ చేయమని కోరుతా ఉన్నాం. అదే రకంగా 2021, 2025 మాకు రావాల్సిన పిఆర్సీని అమలు చేయమని కోరుతా ఉన్నాం. అవి మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని తప్ప మేము వేరే డిమాండ్స్ ఏం కోరట్లేదు. కాబట్టి అవి అమలు కావాలని ఈరోజు మేము సమ్మెలోకి దిగడం వచ్చింది. అదేవిధంగా ఈరోజు ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఎలక్ట్రికల్ బస్సుల్ని ఈరోజు బయట కార్పొరేట్ శక్తులకు ఇస్తూ ఉన్నారు. కార్పొరేట్ శక్తులకు ఇవ్వకుండా ఆర్టీసీకే ఆ ఎలక్ట్రికల్ బస్సులను ఇచ్చి ఆర్టీసీ కార్మికులతో నడపాలని కోరుతా ఉన్నాం. ఈరోజు దానివల్ల ఈరోజు ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్స్ 2000 బస్సులు హైదరాబాద్లో తీసుకోవాలని తీసుకుంటా ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు డ్రైవర్స్ మొత్తం ఈరోజు వాళ్ళని ఆప్షన్స్ అడగడం జరిగింది. మీరు వేరే రీజన్లోకి పోవడానికి సిద్ధంగా ఉండండి, ఈ ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి, వాళ్ళతో నడిపిస్తామని చెప్తున్నారు. అట్లా కాకుండా మాకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీ కార్మికుల్లో అనారోగ్యంతో చనిపోయిన వారు వాళ్ళ పిల్లలకి బెడ్విన్నర్ స్కీమ్ తోటి గతంలో వాళ్ళని పర్మనెంట్గా ఎమ్మటే పర్మనెంట్ చేసేవాళ్ళు. కానీ అలా లేకుండా ఈరోజు 3 సంవత్సరాలు అప్రెంటిస్ పేరుతోటి 3 సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళ యొక్క పీకేస్ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళని రెగ్యులర్ చేస్తామని అంటున్నారు. అట్లా కాకుండా వాళ్ళని ఎమ్మటే పర్మనెంట్ చేయాలని కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి అమ్మా, పొద్దుటి నుంచి కూడా ధర్నా చేస్తున్నారు, మరి సానుకూలంగా ఏమైనా స్పందన వస్తుందా? ఖచ్చితంగా వస్తుందని మేము ఆశిస్తున్నామండి. సానుకూలంగానే ఉన్నారు. ప్రజలు కూడా మాకు మద్దతు తెలుపుతారని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం మొండి వైఖరి మనం చూసాము. ఈ ప్రభుత్వం ప్రజాపాలన అని పేరుతో ముందుకు వచ్చి ఈరోజు ఆర్టీసీ కార్మికులను రోడ్డు మీదకి తీసుకొచ్చిందని మేము ఎప్పుడు అనుకోలేదు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చాము. మాకు పూర్తి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మేము న్యాయమైన డిమాండ్లే అడుగుతున్నాము. ఆల్రెడీ నెరవేర్చిన డిమాండ్లు ఇప్పుడు అమలు చేయమని అడుగుతున్నాం, కానీ కొత్తగా ఏది అడగట్లేదు. సో దయచేసి మా న్యాయమైన డిమాండ్లు తీర్చాలని ఈరోజు కోరుకుంటున్నాము. అంటే ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయి, కానీ ప్రభుత్వం చెప్తుంది వాళ్ళకి కావాల్సినవి అన్నీ చేస్తున్నామని చెప్పి. ఏం చేస్తారు? వాళ్ళు కావాల్సినవి చేస్తే ఈరోజు సమ్మెకి ఎందుకు పిలుపునిస్తారు? ఈ రోజు నుంచి అర్ధరాత్రి నుంచి సమ్మె ఎందుకు చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వారి న్యాయమైన డిమాండ్లు నిన్న కూడా రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్తోని అక్కడున్న రాష్ట్ర మంత్రులతో కూడా జేఏసీ నాయకులు ఆర్టీసీ కార్మికులు ఏవైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా చర్చలు జరిపి ఆ చర్చలలో కూడా మరి ఏమి చెప్పకపోతే మాత్రమే కదా నైట్ 12 కాంచి ఈ రోజు వరకు కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మె చేస్తూ ఉంటే ఈరోజు విద్యార్థులు ఎగ్జామ్స్ టైం, ఇది డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కాలేజీలు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు లాంగ్ నుంచి రావాలి, 20-30 కిలోమీటర్ నుంచి రావాలంటే విద్యార్థులు బస్సులలో రావాలి. ఆ బస్సులలో ఎక్కి రావాలంటే ఈరోజు ఎగ్జామ్స్ రాయలేకపోతూ ఉన్నారు. మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి జరిగే సమ్మె ఏదైతే ఉందో దాన్ని ఉధృతం చేసుకోకుండా వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ప్రైవేటీకరణ చేద్దానికే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొమ్ము కాస్తా ఉన్నారు తప్ప దేనికి కూడా లేదు. వాళ్ళ ఆర్టీసీ కార్మికులకి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కావచ్చు, ఖమ్మం జిల్లా కమిటీ కావచ్చు, వాళ్ళకి ముందుండి ఉద్యమాలు కొనసాగిస్తాం. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే చేసినామో మీకు కూడా గద్దె దింపేంత వరకు కూడా పీడీఎస్ చెప్పండి. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందండి? మరి ప్రభుత్వం వీళ్ళే ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఇబ్బందులు గమనించి మరి వీరు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చేర్చే అంశాలను పరిశీలిస్తామని తెలియజేసి, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చేటప్పటికేమో దాన్ని మరి మేనిఫెస్టో పెట్టిన అంశాలకే
మేము అడుగుతున్నాం. కొత్తగా ప్రధాన అంశాలు ఏమి అడగట్లేదు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలి, ఆర్టీసీలో పే స్కేల్స్ కల్పించాలి, ఆర్టీసీ అనేక సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము అడిగినటువంటి పెట్టినటువంటి డిమాండ్లే మనం చేయమంటున్నాం. కానీ ఇప్పుడేమో దానికి కమిటీ పెడతాం, 4 వారాల్లో కమిటీ నివేదిక ఇస్తుంది, ఆ నివేదిక ప్రకారం అమలు చేస్తూ ఉంటాం. మరి ఏ నివేదిక ప్రకారం మీరు దాంట్లో పెట్టారో అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలా. దయచేసి మీరు వచ్చిన తర్వాత అనేక వర్గాలకు అనేక హామీలు ఇచ్చి కొన్ని హామీలు నెరవేర్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు ఏవైతే హామీలు ఇచ్చి మేనిఫెస్టో పెట్టారో ఆ హామీలను మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు కాలయాపన చేయవద్దు. దయచేసి కార్మికుల అభిమానాన్ని మీరు చూరగొని ఇంకా 4 కాలాల పాటు పరిపాలించాలంటే మరి కార్మికుల సమస్యలను మీరు పరిశీలించాల్సిన బాధ్యత ఉంది. గతంలో కూడా మీరు తీసుకోండి, 2004 పూర్వం 2004 ఉమ్మడి రాష్ట్రంలో సమ్మె జరిగితే అప్పుడు గవర్నమెంట్ పోయింది. దాదాపు 10 ఏళ్ళు పట్టింది మళ్ళీ ఆ గవర్నమెంట్ రావడానికి. ఆ విధంగా జరిగింది, గత అనుభవాలు ఉన్నాయి. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి కార్మిక వర్గాన్ని ఉపయోగించుకొని వీళ్ళ యొక్క బలాన్ని తీసుకొని వీళ్ళ యొక్క ఇదిని తీసుకొని కూడా మరి ఈ కార్మిక వర్గాన్ని విస్మరించడం వల్ల ఆ ప్రభుత్వం పడిపోయింది. దయచేసి మీరు ఆ తప్పును మళ్ళీ పునరావృతం చేసుకోకుండా కార్మిక వర్గ సమస్యలు వెంటనే పరిష్కరించేసేసి ఇమీడియట్లీగా దాన్ని చేయడం వల్ల ఇటు రాష్ట్ర ప్రజలకు అటు మీరు పెట్టిన మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో దానివల్ల అనేక 40 లక్షల మంది ఆడవారు ప్రతిరోజు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. మరి ఆ ప్రయాణాలకు కూడా భంగం వాటిల్ని వారు కూడా ఇటు ఆర్టీసీ కార్మికులు చేసేటువంటి సమ్మెకి మద్దతు పలికే పరిస్థితి వస్తూ ఉంది. దయచేసి దీన్ని గమనించుకొని గుర్తుంచుకొని మీ ప్రభుత్వం కొనసాగించాలి. మంచిగా ముందుకెళ్లాలంటే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది మొత్తం మీద పెద్ద ఎత్తున ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న డిపోల వద్ద అయితే ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు, కండక్టర్ కావచ్చు, సిబ్బంది కావచ్చు ధర్నాకు దిగింది. ఇప్పటికే బస్సులన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. రవాణాకు చాలా వరకు కూడా ఇబ్బంది ఎదురవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్ ఖమ్మం జిల్లా.